నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం సందర్భంగా మంగళగౌరీ పూజను ఏ విధంగా నిర్వహించాలో, మంగళగౌరీ వ్రతం చేసేటప్పుడు ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు మహిళామణులు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం మంగళగౌరీ వ్రతాన్ని మహిళామణులు ఆచరిస్తారు. వివాహమైనటువంటి మొదటి సంవత్సరం నుంచి 5వ సంవత్సరం వరకు మహిళామణులు ఈ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. వివాహమైనటువంటి మొదటి సంవత్సరం పుట్టింట్లో, తర్వాత సంవత్సరాలు అత్తింట్లో ఈ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించుకోవాలి. అలాగే శ్రావణ మాసంలో శ్రావణ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించేటటువంటి మహిళామణులు కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలు పాటించాలి. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, ఆవు నెయ్యి వీటన్నిటిలో కూడా మంగళగౌరీదేవి ఉంటుంది. మంగళగౌరీ వ్రతం చేసుకునేటటువంటి మహిళామణులు మంగళగౌరీదేవి అనుగ్రహం కలగాలంటే చలిమిడి దీపాలు వెలిగించాలి. ఈ చలిమిడి దీపాలు వెలిగించడం అనేది ప్రాంతీయ ఆచారాన్ని బట్టి ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో ప్రతి సంవత్సరం కూడా 5 చలిమిడి దీపాలు వెలిగిస్తారు. ఒక్కొక్క చలిమిడి దీపంలో 5 కుంభవత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగిస్తారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం సంవత్సరానికి 5 దీపాలు పెరుగుతూ ఉంటాయి. అలాగే శ్రావణ మంగళగౌరీ వ్రతం చేసేటప్పుడు ముత్తైదువులకు వాయినం ఇవ్వాలి. శనగలు, అరటిపండ్లు, చలిమిడి వీటన్నిటిని ఉంచి దక్షిణ తాంబూలాలతో వాయినం ఇస్తారు. వాయినం ఇచ్చేటటువంటి ముత్తైదువుల సంఖ్య కూడా కొన్ని ప్రాంతాలలో ప్రతి సంవత్సరము 5గా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం సంవత్సరానికి 5 మంది పెరుగుతూ ఉంటారు. మొదటి సంవత్సరం 5, తర్వాత సంవత్సరం 10, తర్వాత 15, తర్వాత 20, ఆఖరి సంవత్సరం 25 మంది ముత్తైదువులు అవుతారు. కాబట్టి ముత్తైదువుల సంఖ్య, చలిమిడి దీపాల సంఖ్య అనేది ప్రాంతీయ ఆచారాన్ని బట్టి శ్రావణ మంగళగౌరీ వ్రతంలో ఉంటుంది. అలాగే శ్రావణ మాసంలో మంగళగౌరీ వ్రతం చేసుకునేటప్పుడు మంగళగౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే మహిళలందరూ కూడా ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని తప్పకుండా చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే, మంగళే మంగళాధారే మాంగళ్యే మంగళప్రదే మంగళార్థం మంగళేసి మాంగళ్యం దేహిమే సదా. ఈ శ్లోకాన్ని స్వయంగా అత్రి మహర్షి భార్య అయినటువంటి అనసూయాదేవి సతీ సావిత్రికి ఉపదేశించింది. ఈ శ్లోకం చదువుకోవటం వల్లే సతీ సావిత్రి యమధర్మరాజును సైతం ఎదిరించి తన భర్త ప్రాణాలను కాపాడుకుందని పురాణాల్లో చెప్పారు. కాబట్టి భర్తకున్నటువంటి అపమృత్యు దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి, దీర్ఘ సుమంగళీతత్వాన్ని సిద్ధింపజేసుకోవటానికి మహిళలు తప్పనిసరిగా శ్రావణ మంగళవారం మంగళగౌరీ పూజలో దీపారాధన చేశాక ఈ శ్లోకం చదువుకోవాలి. అలా చేస్తే మంగళగౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి మహిళలందరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఎవరైనా సరే వివాహం ఆలస్యమవుతున్నటువంటి కన్యలు వివాహం త్వరగా నిశ్చయం కావాలంటే శ్రావణ మంగళవారం రోజు కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోప గృహే జాతం పతిమ్మే కురుతే నమః అనే శ్లోకాన్ని చదువుకోవాలి. ఆ శ్లోకం చదువుకుంటే త్వరలోనే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అలాగే మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించేటప్పుడు మహిళామణులు తోరాల విషయంలో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. గౌరీదేవికి ఒక తోరము, వ్రతం చేసేటటువంటి మహిళ ఒక తోరము, అలాగే ముత్తైదువకు ఒక తోరము ఇవ్వాలి. అదేవిధంగా మంగళగౌరీ వ్రతంలో గరిటెకు ఆవు నెయ్యి రాసి దీపాలు వెలిగించిన తర్వాత ఆ దీపం మీద కాటుక పడతారు. కాబట్టి ఆ గరిటెకు కూడా తోరం కట్టడం వల్ల ఉత్తమ ప్రయోజనాలు చేకూరుతాయి. శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించేటప్పుడు ఈ ప్రత్యేకమైన నియమాలను పాటించినట్లయితే మంగళగౌరీదేవి అనుగ్రహం కలుగుతుంది. 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఉద్యాపన సమయంలో 33 జతల అరిసెలు ఒక కుండలో ఉంచి వాటి మీద ఒక రవిక వస్త్రాన్ని ఉంచి ఆ అరిసెలను కొత్తగా వివాహమైనటువంటి మహిళలకు వాయినంగా ఇవ్వాలి. ఇలా చేస్తే ఉద్యాపన అనేది పూర్తవుతుంది. శ్రావణ మంగళవారం ఈ ప్రత్యేకమైనటువంటి నియమాలు పాటిస్తూ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించినట్లయితే మంగళగౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి మహిళామణులందరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే బుధవారం సందర్భంగా తులసి పూజ ఏ విధంగా నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, అలాగే శ్రీమన్నారాయణమూర్తికి సంబంధించినటువంటి ఏ నామాలు శ్రావణ మాసంలో జపించుకుంటే ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. నమస్కారం.
సిరి సంపదలు అనుభవించడానికి అందరూ సిద్ధంగా ఉంటారు, కానీ ఆ సిరి సంపదలు భగవంతుని యొక్క కరుణామయమైన స్వరూపాలైన భావన కలిగి ఉండే జీవితం మనకు కావాలి. అలాంటి జ్ఞానం అమ్మ ప్రసాదించాలి. అటువంటి లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావ గాథ మనం చెప్పుకోబోతున్నాం. నిజానికి పురాణాల్లో అమ్మవారి ఆవిర్భావ గాథలు చాలా అద్భుతంగా చెప్పారు. అమ్మవారు ఎలా ఉద్భవించారంటే తడుముకోకుండా కాస్త జ్ఞానం ఉన్న వాళ్ళైనా చెప్పగలరు క్షీరసాగర మథనంలోంచి ఉద్భవించారు అని. అంటే అంతకుముందు ఆవిడ లేరా అంటే అంతకు ముందున్న తల్లే మథనం చేస్తే ఆవిర్భవించింది అని దాన్ని బట్టి తెలుస్తున్నది. అందుకు అమ్మవారు ఎప్పుడో ఒకప్పుడు వచ్చి వెళ్ళిపోయిన తల్లి కాదు, ఆవిడ నిత్య అని పేరు. నిత్యాస్వరూపిణి అంటారు అమ్మవారిని. అంటే ఎల్లవేళలా ఉండే తల్లి. ఈశ్వరుడు ఈ జగత్తంతా నిర్మాణం చేస్తున్నాడు, ఏ శక్తితో చేస్తున్నాడో ఆ శక్తి పేరే లక్ష్మి. ఆవిడెప్పుడు ఉంది. శక్తి లేకపోతే ఆయన ఏమీ చేయలేడని మనం అనేక మార్లు చెప్పుకున్నాం. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. కనుక పరమేశ్వరుడు ఏ శక్తితో ఈ ప్రపంచాన్ని చేస్తున్నాడో ఆ శక్తికి పేరే లక్ష్మి. ఆ శక్తి ఎప్పుడు ఆయన ఆశ్రయించుకుని ఉంటుంది కనుక ఆ శక్తి పేరు శ్రీ. శ్రీ అంటే శ్రయతే ఆశ్రయతే ఇది శ్రీ అని అర్థం. ఆశ్రయించుకుని ఉంటుందిట. శక్తి ఎవరిని ఆశ్రయించుకుంటుంది? శక్తిమంతుడైన పరమేశ్వరుని ఆశ్రయించుకుంటుంది. అందుకే శక్తికి మరొక పేరే శ్రీ. అందుకే మహాలక్ష్మికి మరొక పేరు శ్రీ. అదే తెలుగులో శ్రీ అయ్యింది అంతే, సంస్కృతంలో శ్రీ. మరొక విశేషం ఉందండి శ్రావణ మాసానికి లక్ష్మీదేవికి, అదొక అద్భుతం. ఇది శ్రావణ నక్షత్రంతో కూడిన మాసం కదా, శ్రావణ మాసం. శ్రవణ నక్షత్రంలో ఉంటే శబ్దాలు వినబడతాయట, అదేమిటో ఆశ్చర్యం మనకి. అంటే ఆనాటి మన భారతీయ మహర్షులకి యంత్రాల అవసరం లేకుండానే ఏ నక్షత్ర స్వరూపమేమిటో తెలుసుకోగలిగే తెలివితేటలున్నాయి. ఇది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. జ్యేష్ఠ నక్షత్రం పేరు ఎందుకు వచ్చిందంటే ఉన్న నక్షత్రాల్లోకెల్లా పెద్ద నక్షత్రం అదిట, అది ఇప్పుడు రుజువైంది. కానీ ఆ మాట తెలుసుకుని జ్యేష్ఠ అని పేరు పెట్టిన భారతీయ ఋషులకు ఎప్పుడు తెలిసిందో మీరు ఆలోచించండి ఇక్కడ. అలాగే శ్రవణ నక్షత్రం అంటే నక్షత్రంలోంచి అవి దివ్య శబ్దములు ఏవో వినబడుతుంటాయి. అంతేకాదు ఈ శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి పూర్ణిమ నాడే శ్రవణ విద్య మొట్టమొదట వచ్చింది. శ్రవణ విద్య అంటే శృతికి వినబడేదంటే శబ్దం. శబ్దబ్రహ్మ ఆవిర్భవించింది. ఎలాగో తెలుసా? శబ్దబ్రహ్మ అంటే వేదం. వేదం పుస్తకం కాదు, ముందు వినబడింది. ఎవరికి? బ్రహ్మగారికి ముందు వినబడింది. బ్రహ్మగారికి ఆ శబ్దం వినిపించిన వాడు నారాయణుడు. హయగ్రీవ స్వామిగా శ్రావణ పూర్ణిమ నాడే వేద విద్యని ఆయన వినిపింపజేశాడు దివ్యమైనటువంటి బ్రహ్మగారికి. అందుకు శ్రవణ, శృతి, వేదము, దానికి సంబంధించినటువంటి పూర్ణిమ, శ్రావణ పూర్ణిమ అనడంలో ఎంత ఔచిత్యం కనబడుతుందండి. మరొక్క రహస్యం ఉంది ఇక్కడ. లక్ష్మీదేవి అంటే ఎవరూ కాదు, సాక్షాత్ వేదమాత. ఇది తెలుసుకోవాలి. సామాన్యులకి లక్ష్మి అనగానే కేవలం డబ్బులు తల్లి అని భావం. లక్ష్మి యొక్క అనంత స్వరూపం, అనంతమైన విభూతులు తెలుసుకుంటే, ఆ తల్లి యొక్క తత్వం తెలిస్తే మనం ధన్యులమైపోతాం. లక్ష్మి అంటే వేదమాత. ఎందుకంటే శ్రీ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం, పరమేశ్వరుని ఆశ్రయించిన శక్తి. ఆ శక్తి వేద రూపముగా వెలికి వచ్చి బ్రహ్మగారిని అనుగ్రహించింది. దానితో బ్రహ్మ ఈ విశ్వరచన చేయగలిగాడు. కనుకనే బ్రహ్మకి సైతం జ్ఞానమిచ్చినటువంటి ఈశ్వరుని యొక్క శక్తి వేదమే. వేదములో వేదానికి శ్రీ అని పేరు చెప్పారు తెలుసా? రుచస్సామాని యజూగుంషి సాహి శ్రీరమృతా సతాం. అమృతం అని చెప్పబడుతున్న వేదము ఋగ్యజుస్సామాత్మకము, దానికే శ్రీ అని పేరు అన్నారు. అందుకే అమ్మవారు సాక్షాత్ వేదస్వరూపిణి. జాత వేదో మమావహ మంత్రంలో కూడా మనకు చెప్పబడుతుంది. అందుకు మహాలక్ష్మిని ఎప్పుడు మనకు స్ఫురణకు వచ్చినా ఆవిడ వేదాల తల్లి అని అర్థం చేసుకోవాలి. ఆ తల్లి నుంచే వేదములు ఉద్భవించే, వేదముల్లోంచి వచ్చే మంత్రశక్తి, దేవతాశక్తి అంతా ఆ తల్లి కడుపు చలవ. శ్రీనాథుడి భాషలో చెప్పాలంటే కడుపు చల్లంగ వేదాళి కన్న తల్లి అని వర్ణించాడు మహానుభావుడు ఇక్కడ. అటువంటి వేదజనని శ్రీమాత. అందుకు వేదములు పుట్టినటువంటి శ్రావణ మాసంలో వేదజనని అయినటువంటి ఆ తల్లిని మనం వరలక్ష్మి అని కీర్తిస్తున్నాం. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మిశ్చ ప్రసన్నామత సర్వదా. ఈ తల్లి ఎల్లవేళలా నారాయణ దగ్గరే ఉండే తల్లి క్షీరసాగర మథనం నుంచి రావడం ఏంటి, మళ్ళీ విష్ణువుని వివాహం ఆడడం ఏంటండి? ఈ క్షీరసాగర మథన గాథ లేని పురాణం లేదు, అది ఆశ్చర్యం. శివపురాణంలో క్షీరసాగర మథనం కనబడుతుంది, భాగవతంలో అద్భుతంగా వర్ణించారు, విష్ణు పురాణంలో సరే సరి, మహాభారతంలో కూడా వివిధ సందర్భాల్లో క్షీరసాగర మథన ప్రస్తావన ఉంది. ఇంకా అనేక పురాణాల్లో క్షీరసాగర మథనం చెప్పారు. దేవీ భాగవతంలో కూడా ఉందండి.
ఒక చోట చెప్పినది మరొక చోట చెప్పకుండా విశేషాలు చెప్తూ ఉంటాడు అక్కడ క్షీరసాగర మథనంలో వ్యాసుడు. ఇది చూస్తుంటే క్షీరసాగర మథనం ఒక సామాన్యమైన కథ కాదు, అనేక అంతరార్థాలు కడుపులో దాచుకున్న ఒక అద్భుతమైనటువంటి ఒక మార్మికమైనటువంటి ఘట్టం క్షీరసాగర మథనం. దానిలో అనేక తత్వాలు గోచరిస్తూ ఉంటాయి. ఇక్కడ క్షీరసాగర మథనాన్ని లక్ష్మీ ప్రాధాన్యంగా శక్తి ప్రాధాన్యంగా చెప్తే ఒక కథ, విష్ణు ప్రాధాన్యంగా చెప్తే మరొక కథ, శివ ప్రాధాన్యంగా చెప్తే ఇంకొక కథ. మాకు ముగ్గురు ప్రధానమే కనుక ఈ కథలో ఎన్నో ప్రాధాన్యాలు మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు క్షీరసాగర మథనానికి వరలక్ష్మి స్వరూపానికి ఉన్నటువంటి అనుబంధాన్ని తెలుసుకుంటూ లక్ష్మీ కటాక్షం తెలుసుకుందాం. లక్ష్మీ కటాక్షం ఎవరికి లభిస్తుందో తెలియాలంటే క్షీరసాగర మథనం జాగ్రత్తగా వినాలండి. ఇందులో ఉంది లక్ష్మీ కటాక్షం ఎవరికి లభిస్తుంది, అది లభించాలంటే ఎలా ఉండాలి, ఇవన్నీ గాథలో విమర్శించి చూపిస్తారు ఇక్కడ. అయితే లక్ష్మీదేవి క్షీరసాగరంలోనే పుట్టిందా, అంతకుముందు లేదా అంటే ఉన్నది అని చెప్పుకున్నాం. ఎలా ఉన్నదంటే నిత్యాపిసా జగన్మూర్తి, నిత్యగా ఉందిట. ఈ నిత్యగా ఉన్న తల్లికి అనంతలక్ష్మి, ఆదిలక్ష్మి అని పేరు. స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీ మహాలక్ష్మే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈరోజు శ్రావణ మంగళవారం. మహిళలు ఈ మాసంలో ఆచరించేటువంటి వ్రతాల్లో మంగళగౌరీ వ్రతం చాలా ప్రధానమైందిగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. దీన్ని శ్రావణ మాసంలోని తొలి మంగళవారం మొదలుపెట్టి అన్ని మంగళవారాలు కూడాను ఆచరించాలి అంటోంది శాస్త్రం. 5 ముఖాలు ఉన్నటువంటి మంగళగౌరి ప్రతిమను తయారు చేసుకొని పూజా మందిరంలో ప్రతిష్ఠించి పూజ చేయాలి అని చెప్పేసి శాస్త్రం. క్రొత్తగా పెళ్ళైనటువంటి వారు వ్రతాన్ని ప్రారంభించి శ్రావణ మాసంలోని అన్ని మంగళవారాలు కూడాను ఆచరించి 5 సంవత్సరాల పాటు దీనిని చేసి ఉద్యాపన చేస్తారు. తొలిసారి నోమును ప్రారంభించే వారికి వారి తల్లి పక్కన ఉండి నోమును చేయించాలి. అంటే తొలిసారిగా నోమును నోముకునేటువంటి వారికి తల్లి పక్కన ఉండి ఆ నోము యొక్క ప్రాధాన్యతను తెలిపి నోచేటువంటి విధి విధానాన్నంతా కూడాను చెప్పాలి. ఈ విధంగా చేయటం వల్ల ఏం జరుగుతుంది? సర్వ సౌభాగ్యాలు కూడాను వారి ఇంట విరాజిల్లుతాయి. అంతేకాకుండా మంగళగౌరి మంగళప్రదమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. దేవదానవులు సముద్రాన్ని మధించినప్పుడు విశిష్టవంతమైనటువంటి వస్తువులతో పాటు ఒకానొక సమయంలో ఆలాహలం కూడా ఉద్భవించినప్పుడు ఆ తల్లి పార్వతి శివుని వంక తన మంగళసూత్రాన్ని పట్టుకొని క్రీగంట చూసినప్పుడు పార్వతి యొక్క క్రీగంటి చూపుకు ముగ్ధుడైనటువంటి పరమేశ్వరుడు ఆలాహలాన్ని తన అరచేతిలో నేరేడు పండులా చేసి తన గొంతులో అలా ఇముడ్చుకొని నీలకంఠుడై ఆ యొక్క స్త్రీ చేసినటువంటి సాహసం, అద్వితీయమైనటువంటి విధి విధానంలో మంగళసూత్రాన్ని ఆమె నమ్మినటువంటి తీరు తెన్నులు మనకు మంగళగౌరి వ్రతంలో కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకనే అర్ధాంగి అనే నామం స్త్రీలకు ప్రసాదించింది ఆ మంగళగౌరి అయిన పార్వతీదేవియే. అందుకనే ఇల్లాలు అర్ధాంగిగా, స్త్రీ అర్ధాంగి అనే నామంతో విరాజిల్లుతోంది అంటే దాని వెనకాల పార్వతీదేవి యొక్క దివ్యవంతమైనటువంటి అనుగ్రహం ఈ యొక్క అందరిపైన ఉన్నది అని చెప్పేసి భావిస్తూ శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి ఆ చక్కని తల్లి తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసాదింపజేయటమే కాకుండా సౌభాగ్య సిద్ధిని ప్రసాదిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూన్ సంహర మాం రక్ష శ్రియం దాపయ మే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6 గంటలకు, సూర్యాస్తమయం 6:43. తిథి విధియ రాత్రి 7:54 వరకు. నక్షత్రం మఘ సాయంకాలం 5:45 వరకు. వర్జం మిగిలింది శేషంగా 6:20 వరకు. మరల రాత్రి 2:41 నుంచి 4:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:23 వరకు. మరల రాత్రి 11:14 నుంచి 11:59 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:07 నుంచి 4:53 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:30 నేటి విశేషం మంగళగౌరీ వ్రతారంభం. మంగళగౌరీ వ్రతం అనే పేరుతో కొత్తగా వివాహమైనటువంటి వారు ప్రారంభిస్తారు. ఈ వ్రతాన్ని వరుసగా 5 సంవత్సరాల పాటు చేస్తారు. మొదటి సంవత్సరం 5 ముత్తైదువులను పిలిచి గౌరీదేవిని పూజ చేసి వాయనాలు ఇస్తారు. ఆ వాయనాల్లో ముఖ్యంగా శనగలు, చలిమిడి, అరటిపండు, తాంబూలం మొదలైనవి ఉంటాయి. ఈ శనగల వలన ఏమవుతుంది అంటే గురుడికి సంబంధించినటువంటి ద్రవ్యం కాబట్టి గృహ సౌఖ్యం, విశేషించి సత్సంతానావాప్తి కలుగుతుంది. శనగలు దానం చేయడం ద్వారా చణకాహ సర్వపాపఘ్న, అన్ని పాపాలు పోతాయి. అంత గొప్పదనమాట అది. అందుకని పుణ్యం అధికంగా సంపాదించి సంతానాన్ని పొందడం ద్వారా ఉత్తమ సంతానం అవుతుందనేటువంటి ఒక భారతీయ సంస్కృతిలో మాత్రమే కనిపించేటువంటి మంచి పౌరులను సమాజానికి అందించాలనే తపన ఈ వ్రతంలో కనిపిస్తుంది. అలా ఈ వాయనాలు ఇవ్వడం అనేటువంటి చర్య ద్వారా ఎదుటి వ్యక్తిలో గౌరీదేవిని భావన చేయడం, తనలో గౌరీదేవిని భావన చేయడం అనేటువంటి సంస్కృతి చాలా గొప్పది. ఇస్తేనేమో వాయనం, పుచ్చుకుంటున్నేమో వాయనం. నా చేతి వాయనం ఎవరు తీసుకుంటున్నారు అంటే గౌరీదేవి. ఎదుటి వ్యక్తిలో గౌరీదేవిని దర్శించి వాయనం ఇవ్వగలగడం అనేది చాలా విశేషమైన ఫలితాన్ని ఇచ్చే అంశం అన్నమాట. ఆ శ్రావణ మంగళవారం వ్రతం అని చెప్పి దీన్ని పిలుస్తూ ఉంటారు. దాన్ని ఈరోజు ప్రారంభం చేస్తారన్నమాట. మంగళవారం కాబట్టి అప్పు తీర్చడం, రుణహర్తృ గణేశ స్తోత్రం, రుణమోచక అంగారక స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం పారాయణ చేసుకోవడం, శ్రీ గణేశ రుణించింది మంత్రజపం చేసుకోవడం అప్పులు తీరడానికి ఉపాయాలు. ఆంజనేయ స్వామికి పూజ చేయడం, ప్రదక్షిణాలు చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అప్పాల నివేదన చేయడం విజయాలకు సంకేతం. నేటి ఆణిమిత్యాలు. ఓటమి లేనివాడికి అనుభవం రాదు, అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు. అంకము అంటే గుర్తు. ఆవిడికి పరివారంగా ఆవిడితో కలిసి వచ్చింది ఆవిడుంది లోపల. కాబట్టి అమ్మవారు మన్మధుణ్ణి గెలిపించాలి, మన్మధుడు నవ్వుకోవాలి, సంతోషించాలి. ఇదేం మామూలు విషయం అండి? అంత తేలిక విషయం ఆ మాటిచ్చి అలాగే అనడానికి. మరి ఎలా గెలిపించింది, ఎప్పుడు గెలిపించింది? ఒకవేళ నిజంగా గెలిపించింది అనుకోండి, ఆ విషయం బయటికి తెలిసింది అనుకోండి, అది అమ్మవారి అయ్యవారి ఆంతరంగిక విషయం. అది బయటికి తెలిసింది అనుకోండి, మనం కూడా అపచారం చేసినట్టు అవలా?
అలాంటి విషయాలు తెలుసుకుని నీకెందుకురా అక్కర్లేని విషయం అని అడగరు. మరి ఎలా గెలిపించడం? ఈ రహస్యం చెప్పిన వారు ఎవరంటే శంకర భగవత్పాదులు చెప్పారు ఎలా గెలిపించింది. సౌందర్యలహరిలో దాని అంతరార్థం వేరు, ఒక పరమాద్భుతమైన శ్లోకం చెప్పారు. ఇందులో అన్నారు, మృషాకృత్వా గోత్రస్కలనమధవై లక్ష్య సమితం లలాటే భర్తారం చరణ కమలే తాడయతితే చిరాదంతశిల్యద్దహన కృతమున్మూలితవత కిలా కోటిక్వాణై కిలికిలితమీశాన రిపుణా అన్నారు. ఒకప్పుడు ఏకాంత మందిరంలో అమ్మవారు హంసతూలికా తల్పం మీద పడుకునుంది. ఇవో లోకం వ్యవహారాలన్నీ చక్కబెట్టి ఏకాంత మందిరంలోకి వెళ్ళాడు పరమశివుడు. వెళ్ళి అమ్మవారు చెంగులు లేచి నిలబడింది. మహాపతివ్రత భర్తని చూసేటప్పటికి ఆవిడకి అంత భక్తి అంత ప్రేమ ఎక్కడుంటాయో అక్కడే చిన్న కోపం కూడా ఉంది. ఎందుకో తెలుసా? ఎక్కడ పిచ్చి ప్రేమ ఉందో అక్కడ చిన్న తేడా జరిగింది అనుకోండి కోపం వస్తుంది. భార్యకి అలా కోపం వచ్చింది అనుకోండి, పిచ్చి మరి నా మీద అంత ప్రేమ పెట్టుకుంది, దానికి కాకపోతే నా మీద ఎవరికి కోపం వస్తుందని భర్త సంతోషంగా స్వీకరించాలి తప్ప వాచ్యార్థం తీసుకుని ఊరికే దాన్ని సాగతీయకూడదు, సంతోషించాలి దానికి. అలాగని బయటికి వెళ్ళి చెప్పకూడదు, మనసులో పెట్టుకు సంతోషించాలి. అది సంస్కారం దంపతుల మధ్య. అది కావ్యాలలో 1కి 10 మాటలు నిరూపణం చేస్తారు పరమేశ్వరుడి మీద పెట్టి. పరమశివుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఎంతో సంతోషంగా అమ్మవారి చేతులు పట్టుకుని పక్కన కూర్చుని ఏదో మాట్లాడుతున్నాడు. మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతశృణాం అని శంకరాచార్యుల వారు నాలిక ఖర్చుకున్నారు. అమ్మా పొరపాటైందన్నారు. అమ్మవారి చేతులు తామర తూడుల్లో ఉంటాయి, చివర చేతులు తామర అంటే ఈ భుజం తామర తూడులో ఉంటుంది, ఈ చెయ్యి తామర పువ్వులా ఉంటుందమ్మా అన్నారు. వెంటనే ఓ అనుమానం, మరి చెయ్యి తామర తూడులో ఉంటే దానికి పొక్కులు ఉంటాయి, తామర తూడికి ఇలా అంటే గరుగ్గా ఉంటాయి, అమ్మవారి చెయ్యికి పొక్కులు ఉంటాయి? అలాగా ఉండవుగా, బహుకోమలమైన శరీరం ఆవిడిది. మరి అదేమిటి అలా చెప్పారు శంకరాచార్యుల వారు? వెంటనే దిద్దారు శంకరాచార్యుల వారు పక్క శ్లోకంలో. పరమశివుణ్ణి పరమ ప్రేమతో కౌగులించుకున్నప్పుడు ఆనందంతో అమ్మవారి మీద తృప్తితో సంతోషంతో రోమాంచితమై వెంట్రుకలు నిక్కబొడుచుకుని చిన్న చిన్న పొక్కులు ఎక్కాయి. అవి ఆ పొక్కులు అందుకు చెప్పానన్నారు శంకర భగవత్పాదులే. అందుకే ఏకాంత మందిరంలో హంసతూలికా తల్పం దగ్గర కూర్చుని ఉన్నటువంటి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళినటువంటి పరమశివుణ్ణి చూసి పరమ సంతోషంతో లేచి నిలబడి నమస్కరించి మాట్లాడుతున్నటువంటి తల్లి యొక్క చేతులు పట్టుకుని మాట్లాడుతున్నటువంటి శంకరుడు అసలు ఆయనకి అటువంటి భావాలు ఉండవు. పాపం ఎందుకో లోకంలో ఏ పేరు పెట్టి పిలిస్తే ఆవిడది కాదండి, నాకు చెప్పండి. ఆవిడ పేరు కానిదోటి ఉందా లోకంలో? ఉమా, కాత్యాయని, గౌరీ, కాళీ, హైమవతీశ్వరి, ఏ పేరు పెట్టండి ఈశ్వరి ఆవిడే, సుబ్రహ్మణ్యేశ్వరి ఆవిడే, పరమేశ్వరి ఆవిడే. ఈశ్వరికి పక్కన ఏం పెట్టినా పరమేశ్వరి. కాబట్టి ఆయన ఏం చేస్తాడు పాపం, ఏదో ఎప్పుడూ పిలిచే పేరు ఒకటి ఉంది. ఆయన ఏదో ఆవిడ్ని ఎప్పుడు పార్వతి లేకపోతే శివ అంటుంటాడు. శివ పేరు కూడా అలా పెట్టుకుందండి. ఎందుకో పాపం ఆ రోజున ఏం గుర్తొచ్చిందో చటుక్కున గంగా అన్నాడు. అనేటప్పటికి ఆవిడ చూసి చటుక్కున చేతులు వదిలేసి ఇలా చూసింది. ఎక్కడైనా కోపం ఉన్నదేమో కానీ ఎంత మహాపతివ్రత అయినా భర్త తన దగ్గరికి వచ్చి ఇంకొకరి పేరు చెప్పాడు అనుకోండి, కోపం రాకుండా ఉంటే ఆవిడ ఆ పాతివ్రత్యం ఏమిటండి? ఆ విషయంలో మాత్రం భర్తని సహించకపోతేనే పరమ ప్రేమ కదూ, అది వాళ్ళ హక్కు, అలా ఉండాలి. అందుకని ఆవిడ ఇలా చూసేటప్పటికి అమ్మమ్మ పొరపాటు అయిపోయిందిరా, గబుక్కుని గంగా అని అనుకున్నాడు పరమశివుడు. అది గోత్రస్ఖలనం అంటారు. ఏదో ఆవిడ్ని వెంటనే ప్రసన్నం చేసుకోవాలంటే గభాలను వంగి పాదాలట్టుకున్నాడు. ఏదో పొరపాటు అయిపోయింది, ఊరుకో ఇంక దీన్ని సాగ తీసేయకో అన్నాడు. అలా పట్టుకునేటప్పటికి ఆవిడికి కోపం ఆగుతుంది. ఏమిటి అన్నదనేసి పట్టుకోవడం ఒకటి అని ఇలా ఏదో కాలు తీసుకుందామని ఇలా అంది. ఇలా అండంలో చరణ కమలే తామర పువ్వు లాంటి కాలు వెళ్ళి ఆయన ఇలా వంగి ఉన్నాడు కదా, ఈ నుదురి మీద తగిలింది. ఇక్కడ 3వ కన్ను ఉంది, దాని మీద కడుపు మంట మన్మధుడికి అప్పటి నుంచి. వాళ్ళిద్దరు అలా ఉన్నారంటే మన్మధుడు ఉన్నాడా లేడా అక్కడ? ఇప్పుడు మన్మధుడికి అవకాశం ఇచ్చింది ఆవిడ. నీకు మంటంతా 3వ కంటి మీద కదా, తీర్చుకో, నా పాదం పట్టుకో తీరుతుందండి. ఇప్పుడు ఆ కాలు చరణ కమలే తాడ ఎత్తితే తామర పువ్వు తగిలినట్టు తగిలింది 3వ కంటి దగ్గర. మామూలుగా అమ్మవారు పెట్టుకున్న మంజీరాలకు ఉన్నటువంటి మువ్వలు గల్లు మనాలి, గల్ 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 మన్నాయి. అంటే ఆయన పక నవ్వాడు. తన్నేనా లేదా ఇన్నాళ్ళకి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
మంగళం భగవాన్ విష్ణు, మంగళం భగవాన్ విష్ణు, మంగళం మధుసూదనగ, మంగళం మధుసూదనగ, మంగళం పుండరీకాక్షక, మంగళం పుండరీకాక్షక, మంగళం గరుడధ్వజః, మంగళం గరుడధ్వజః. విష్ణువే మంగళ రూపుడు, మధుసూదనుడే మంగళుడు, పుండరీకాక్షుడే శుభరూపుడు, గరుడధ్వజుడే శుభరూపుడు. మోక్ష కారణమైనటువంటి వేదోపాయం చేత ధర్మార్థ వ్యవహారాలనేటువంటి అంగాలతో సత్పురుషులకు సేతువు నిర్మించిన సత్యాత్మకు నమస్కారం. వేరువేరు ధర్మపాదాలతో, వేరువేరు ధర్మస్వరూపాలతో, వేరువేరు ధర్మ ఫలాలను కోరేవారు అర్చించే ధర్మస్వరూపుడికి నమస్కారం. కామమయ శరీరాలు కలవారి వల్ల ప్రాణులన్నీ జన్మిస్తున్నాయి. వాని వలనే సర్వభూతాలకు ఉన్మాదం కలుగుతుంది. అటువంటి కామాత్ముడికి నమస్కారం. మహర్షులు ఈ దేహంలోనే అవ్యక్తుడిని గుర్తిస్తారు. బుద్ధిలో నిలిచిన క్షేత్రజ్ఞని తెలుసుకుంటారు. అటువంటి క్షేత్రాత్మనకు నమస్కారం. జాగ్రత్త స్వప్న సుషుప్తులయందు స్వరూపంతో ఉన్న కూడా ఆత్మను 16 గుణాలతో చుట్టిన 17 స్వరూపంగా సాంఖ్యులు చెబుతారు. ఆ సాంఖ్యాత్మనకు నమస్కారం. నిద్రను జయించి శ్వాసను నిలిపి సత్వగుణంతో ఉంటూ ఇంద్రియాలను వశపరుచుకొని యోగ నిర్వహణం చేస్తూ యోగులు చూసే జ్యోతిష స్వరూపుడైన యోగాత్ముడికి నమస్సులు. పాపపుణ్యాలు శమించి పునర్జన్మ అనేటువంటి భయం లేని శాంతులైన సన్యాసులు ఎవరిని చేరుతారో ఆ మోక్ష స్వరూపానికి నమస్కారం. 1000 యుగాలు గడిచిన తర్వాత మంటలు మండుతూ అగ్ని రూపంలో భూతాలన్నిటినీ అతడే భక్షిస్తాడు. ఆ ఘోరాత్మనికి నమస్కారం. అన్ని ప్రాణులను భక్షించి జగత్తంతా ఒకే సముద్రంగా చేసి తానొక్కడు బాలుడే నిద్రించే మాయాత్మనకు నమస్కారం. కమలాక్షుడైన ఆ విష్ణుమూర్తి నాభి కమలంలో విశ్వమంతా జన్మించి అందులోనే స్థిరంగా నిలిచింది. ఆ పద్మస్వరూపుడికి నమస్కారం. అనంతమైన శిరస్సులు, పరిధులు లేని ఆత్మలు కలిగి 4 సముద్రాలు ఏకం అయినప్పుడు యోగ నిద్రను పొందే యోగ నిద్రాత్మనకు నమస్కారం. అతని శిరస్సున మేఘాలు, అన్ని అంగాల సందుల్లో నదులున్నాయి. కడుపులో 4 సముద్రాలు ఉన్నాయి. అటువంటి జలాత్మకుడికి నమస్కారం. నారాయణ, జలాత్ముడంటే నారాయణ. సృష్టి ప్రళయ రూపమైన వికారాలు అన్నీ అతని నుండి పుడుతున్నాయి, అతనిలోనే లీనమైపోతున్నాయి. అటువంటి కారణరూపుడికి నమస్కారం. అతడు రాత్రిపూట మేల్కొని ఉంటాడు, పగటిపూట సాక్షిభూతుడై నిలిచి ఉంటాడు, ఎల్లప్పుడూ ఇష్టానిష్టాలను చూస్తూ ఉంటాడు. అటువంటి దృష్ట రూపుడికి నమస్సులు. సర్వ కార్యాలను అడ్డులేకోకుండా ధర్మకార్యాల కోసం ప్రయత్నిస్తూ వైకుంఠ రూపం గల కార్యాత్ముడికి నమస్కారం. ధర్మగౌరవం తొలగిన క్షత్రియ సముదాయాన్ని 21 మారులు క్రోధంతో యుద్ధంలో చంపినవాడు పరశురాముడు. అట్టి క్రౌర్యాత్ముడికి నమస్కారం. తనను 5 భాగాలుగా విభజించుకొని వాయువుగా అయి శరీరంలో ఉండి సర్వ ప్రాణులను కదిలించే వాయురూపుడికి నమస్కారం. మాసాలు, ఋతువులు, సంవత్సరాలు అనేటువంటి విభాగాలతో ఆయా యుగాల్లో యోగ బలంతో మళ్ళీ మళ్ళీ వస్తూ సృష్టికి ప్రళయానికి కూడా తానే కర్త అయినటువంటి కాలాత్మకు నమస్కారం. బ్రహ్మవక్త్రం భుజో క్షత్రం, బ్రహ్మవక్త్రం భుజౌ క్షత్రం, కృష్ణ మూరూదరం విశఖ, కృష్ణ మూరూదరం విశఖ,
పాదౌ యశాశ్రిత శూద్రాగ పాదౌ యశాశ్రిత శూద్రాగ తస్మై వర్ణాత్మనే నమః తస్మై వర్ణాత్మనే నమః. అతని ముఖమే అగ్ని, తల స్వర్గం, బొడ్డు ఆకాశం, పాదాలు భూమి, కన్ను సూర్యుడు, దిక్కులు చెవులు. అటువంటి లోకస్వరూపునకు నమస్కారం. అతడు కాలం కంటే పరుడు, యజ్ఞం కంటే పరుడు, పరం కంటే పరమమైన వాడు. అతనికి ఆది లేదు, కానీ విశ్వానికి అతడే ఆది. అటువంటి విశ్వాత్మకు నమస్కారం. అతడు మేఘంలో విద్యుత్తు కానీ, ఉదరంలో జఠరాగ్ని కానీ ఉన్నాడు. అందరినీ పవిత్రం చేస్తూ, పావకుడు అని శుద్ధి చేస్తూ, శుచి అని పిలువబడుతున్నాడు. సర్వ పదార్థాలను దగ్ధం చేసేది అతడే. అటువంటి వన్యరూపుడికి నమస్సులు. అతడు విషయాల్లో ప్రవర్తించే వారిని అనాదరించి అశేష గుణాల చేత విషయాన్ని రక్షిస్తాడని చెబుతారు. ఆ రక్షక రూపునకు నమస్కారం. అతడు అన్నము, నీరు అనే వాటిని ఇంధనాలుగా చేసుకొని రసాన్ని, ప్రాణాన్ని వృద్ధి పొందిస్తూ సర్వభూతాలను ధరిస్తాడు. అటువంటి ప్రాణరూపుడికి నమస్కారం. ప్రాణాలను రక్షించడానికి 4 విధాలైనటువంటి అన్నం తింటూ దేహంలో జఠరాగ్ని అయి దాన్ని జీర్ణింపజేసే పాకరూపనుకు నమస్కారం. పచ్చని రంగు కళ్ళు, జూలు కలిగి, కోరలు గోళ్ళు ఆయుధాలై రాక్షస రాజు హిరణ్యకశిపుని సంహరించే క్రోధరూపుడైన నరసింహునికి నమస్కారం. ఆయనను దేవతలు కానీ, గంధర్వులు కానీ, దైత్య దానవులు కానీ తాత్వికంగా తెలుసుకోలేరు. అటువంటి సూక్ష్మరూపనుకు నమస్కారం. సర్వవ్యాపకుడైన భగవానుడు అనంతుని రూపంలో పాతాళానికి వెళ్ళి జగత్తునంతా ధరించాడు. ఆ వీర్య రూపనుకు నమస్సులు. సృష్టి పరంపరను రక్షించడానికి ప్రాణులన్నిటినీ స్నేహమనే పాశాలతో మోగపెట్టి మోహరూపునకు నమస్కారము. కోశాలు 5 ఉన్నటువంటి ఈ జ్ఞానమనే ఆత్మజ్ఞానమని తెలుసుకొని విద్వాంసులు జ్ఞానంతోనే ఆయనను చేరుతున్నారు. అట్టి జ్ఞాన రూపుడికి నమస్కారం. ఊహకు కూడా అందనంత శరీరము, అంతటా వ్యాపించే బుద్ధి, ఇంద్రియాలు ఉన్నాయి. అంతేకాదు ఆయనకు అంతులేనన్ని శబ్దాది విషయాలున్నాయి. అటువంటి దివ్యాత్మకు నమస్కారం. అతడు సదా జడలు, దండం, వేలాడేంత పొట్టగల శరీరము ధరిస్తాడు. అతని కమండలువే అతనికి అమ్ముల పొది. అటువంటి బ్రహ్మాత్మకు నమస్కారము. శూలినే త్రిదశేషాయ శూలినే త్రిదశేషాయ త్ర్యంబకాయ మహాత్మనే త్ర్యంబకాయ మహాత్మనే భస్మదిగ్ధాంగలింగాయ భస్మదిగ్ధాంగలింగాయ తస్మై రుద్రాత్మనే నమః తస్మై రుద్రాత్మనే నమః. శూలం ధరిస్తాడు. దేవతల ప్రభువు, 3 కన్నులు గల మహాత్ముడు, భస్మం పూసుకున్న శరీరమే చిన్నంగా కలవాడు. అటువంటి రుద్రరూపుడికి నమస్కారం. ఆయనకు అర్ధచంద్రుడు శిరస్సు మీద ఉన్నాడు. సర్పాలు యజ్ఞోపవీతంగా ఉన్నాయి. పినాకమనే ధనస్సును, శూలాన్ని చేతిలో ధరించిన ఉగ్రరూపుడికి నమస్కారం. సర్వప్రాణులకు ఆత్మరూపుడు అతడు. ప్రాణుల జనన మరణాలకు కారణమైన వాడు. ఆయనలో క్రోధం కానీ, ద్రోహం కానీ, మోహం కానీ లేవు. అటువంటి శాంత స్వరూపుడికి నమస్కారం. యస్మిన్ సర్వం యతః సర్వం యస్మిన్ సర్వం యతః సర్వం యస్సర్వే సర్వతశ్చయః యశ్చ సర్వమయో నిత్యం యశ్చ సర్వమయో నిత్యం తస్మై సర్వాత్మనే నమః. నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో మహాదేవ శంభో. నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో మహాదేవ శంభో. హాలాగలనే జ్వాలాముఖనే పాలనేత్రనే
కపాలధారనే కపాలధరనే కపాలధరనే కపాలధర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో నమ పార్వతీపతయే శంభో. సర్వము తనలోనే ఉన్నవాడు, అన్నీ తన నుండే వస్తాయి, అన్నీ తానే, అంతటా తానే, సదా సర్యమయుడు అతడు. అటువంటి సర్వాత్ముడికి నమస్కారము. విశ్వకర్మ నమస్కారం. విశ్వాత్మ, విశ్వసంభవ, నిత్యయుక్త స్వరూప, పంచభూతాలకు ఆవల ఉండే దేవ నీకు నమస్కారము. మూడు లోకాల్లోనూ ఉండే నీకు నమస్సులు, మూడు లోకాలకు ఆవల ఉండే నీకు నమస్సులు. అన్ని దిక్కులలోనూ ఉంటావు, సర్వమయమైన నిధివి నీవు, నీకు నమస్కారము. విష్ణు భగవానుడా, లోకాల ఉత్పత్తి వినాశాలకు కారణమైన వాడా, ఋషికేశ నీవే కర్తవు, సంవర్తవు, పరాజయవు, ఎరుగని నీకు నమస్కారము. మూడు లోకాలలోనూ దివ్యమైన నీ భావాన్ని చూడలేను, నీ సనాతన రూపం మాత్రం యథాతథంగా చూస్తున్నాను. నీ శిరస్సు ఆకాశాన్ని, పాదాలు భూమిని, విక్రమం మూడు లోకాలను ఆక్రమించింది. అట్టి సనాతన పురుషుడు నీవు. నీ భుజాలే దిక్కులు, సూర్యుడు కన్ను, నీ వీర్యమందు శుక్రుడు నిలుస్తాడు. అమిత తేజస్సు గల వాయు స్వరూపుడు నీవే అయ్యి ఆ పైన 7 మార్గాలు నువ్వు నిరోధించావు. అవిషే పువ్వు వంటి రంగు కలిగి పట్టుబట్ట ధరించిన అచ్యుతుడికి నమస్కరించే వారికి భయం అనేది ఎప్పటికీ కలగనే కలగదు. ఏకోపి కృష్ణస్య కృతః ప్రణామః, ఏకోపి కృష్ణస్య కృతః ప్రణామః. దశాశ్వమేధవ వృతేన తుల్యః, దశాశ్వమేధవ వృతేన తుల్యః. దశాశ్వమేధి పునరేతి జన్మ కృష్ణ ప్రణామి, దశాశ్వమేధి పునరేతి జన్మ కృష్ణ ప్రణామి. న పునర్భవాయ న పునర్భవాయ. కృష్ణునికి చేసిన ఒకే ఒక నమస్కారం. 10 అశ్వమేధాలు, ఎన్నో అశ్వమేధ యాగాలు చేశాక అవవృత స్నానం చేసినంత ఫలితం ఇస్తుంది. కానీ కృష్ణునికి చేసినటువంటి నమస్కారంలో ఒక విశేషం ఉంది. దశాశ్వమేధాలు చేసిన వాడు మళ్ళీ జన్మిస్తాడు, కానీ కృష్ణునికి నమస్కరించిన వాడు మళ్ళీ జన్మ ఎత్తడు. కృష్ణ భక్తులే నిద్రించిన లేచిన కృష్ణుని స్మరిస్తూ ఉండేవారు. కృష్ణ కృష్ణ దయానిధే, కృష్ణ శ్రీహరే, కృష్ణ దయాసాగర, కృష్ణ దయాసాగర. కృష్ణ భక్తులే నిద్రించిన లేచిన కృష్ణుని స్మరిస్తూ ఉండేవారు కృష్ణుని దేహం పొందుతారు. మంత్రంతో హోమం చేసిన నెయ్యిలాగా కృష్ణదేహాలై కృష్ణుల్లో ప్రవేశిస్తారు. నరక భయం కలిగిన వారికి కృష్ణుడు రక్షణ చక్రం ఏర్పరుస్తాడు. సంసారం అనే నదుల సుడులలో చిక్కుకున్న వారికి చుక్కాని అయిన విష్ణువుకు నమస్సు. నమో బ్రహ్మణ్య దేవాయ, నమో బ్రహ్మణ్య దేవాయ, గో బ్రాహ్మణ హితాయ చ, గో బ్రాహ్మణ హితాయ చ. జగద్ధితాయ కృష్ణాయ, జగద్ధితాయ కృష్ణాయ, గోవిందాయ నమో నమః, గోవిందాయ నమో నమః. బ్రాహ్మణ్యులకు దేవుడు, గోబ్రాహ్మణులకు హితుడు అయి లోకానికంతకు హితం చేసే కృష్ణునకు, గోవిందునకు నమస్కారం. హరి అనే 2 అక్షరాలు అడవిలో వెళ్ళే ప్రాణులకు దారిలో ఖర్చు చేసుకునే ధనం వంటివి. సంసారం అనే రోగాన్ని పోగొట్టే మందు, దుఃఖం నుండి శోకం నుండి రక్షిస్తాయి. సత్యం విష్ణుమయం అయినట్లుగా, జగత్తు విష్ణుమయం అయినట్లుగా, సర్వము విష్ణుమయమే అయినట్లు నా పాపం కూడా అలాగే నశించుగాక. కృష్ణ, నిన్ను శరణువైన భక్తుడిని నేను. అభిష్టమైన గతిని పొందాలని అనుకుంటున్నాను. నాకు ఏది శ్రేయస్కరమో దాన్ని నీవే ధ్యానించు. నారాయణుడే పరబ్రహ్మ, తపస్సంతా నారాయణ పరమైనది, నారాయణుడే పరమదైవం, సదా నారాయణుడే సర్వస్వం అని ఇలా చెప్పి భీష్ముడు కృష్ణుని మనసులో నిలుపుకొని నమస్కారం అని కృష్ణునికి నమస్కారం చేశాడు. భీష్ముని భక్తిని యోగ మార్గంలో తెలుసుకొని
కృష్ణుడు అతనిని యోగ మార్గంలోనే చేరుకొని భీష్మునికి 3 లోకాలను దర్శింపగల దివ్యజ్ఞానం ఇచ్చి మళ్ళీ తనలో తాను చేరాడు. యోగులంతా ప్రాణం విడిచే సమయంలో ప్రయత్నించి శ్రీహరిని చిత్తంలో ప్రవేశపెడతారు. కానీ భీష్ముడు ఎదుటనే శ్రీకృష్ణుని చూస్తూ ప్రాణాలను విడిచాడు. భీష్ముడికి మోక్షఫలం ఇప్పుడే దక్కింది. కృష్ణ 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 హరే కృష్ణ నారాయణ కృష్ణ నారాయణ 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 కృష్ణ కృష్ణ కృష్ణ. చాలు నాయన, ఈ జగత్తు చాలు, చాలించు, చాలు చాలు. భీష్ముడు మాట్లాడడం చాలించేసరికి బ్రహ్మవాదులందరికీ కళ్ళలో నీళ్లు తిరిగాయి, కంఠాలు బొంగురుపోయాయి. అలాగే పొడిపోయిన కంఠాలతో మహామతి అయిన భీష్ముని ప్రశంసించారు. విప్రవరేణ్యులంతా పురుషోత్తముడైన కేశవుని స్తుతించారు. మళ్ళీ మళ్ళీ భీష్ముని అందరూ మెల్లగా ప్రశంసించారు. పురుషోత్తముడు భీష్ముని భక్తి యోగాన్ని యోగశక్తితోనే తెలుసుకొని సంతోషంతో వెంటనే రథమెక్కాడు. కేశవుడు సత్యకి ఒకే రథం మీద వెళ్ళారు. మనోరథం మీద ధర్మజుడు, అర్జునుడు వెళ్ళారు. భీముడు, నకుల, సహదేవులు ఒక రథం ఎక్కారు. కృపుడు, యూచ్చుడు, సంజయుడు మరొక రథం ఎక్కారు. పెద్ద నగరాల వంటి రథాలెక్కి చక్రఘోషతో భూమిని దద్దరిల్లు చేస్తూ ఆ పురుష పుంగవులు బయలుదేరారు. త్రోవలో కృష్ణాదుల స్తోత్రాలతో నిండినటువంటి విప్రుల మాటలు ఆ కృష్ణుడు మంచి మనసుతో అలంకరించాడు. చేతులు జోడించి నమస్కరించే జనులను అభినందించాడు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 48వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు. శ్రీకృష్ణుడు, యుధిష్ఠిరుడు, కృపుడు మొదలైన వారు మిగిలిన 4 వేగంగా వెళ్ళే గుర్రాలెక్కి కురుక్షేత్రానికి వెళ్ళారు. వారంతా కురుక్షేత్రం దగ్గర రథాలు దిగి నడుస్తూ వేగంగా వెళ్ళారు. కురుక్షేత్రమంతా వెంట్రుకలతో, మధ్యతో, ఎముకలతో నిండుంది. మహాత్ములైన క్షత్రియులు ఎంతోమంది అక్కడ దేహత్యాగం చేశారు. గజాలు, గుర్రాలు, దేహాలు, ఎముకలు పర్వతాలలాగా పడి ఉన్నాయి. మనుష్యుల తలలు శంఖాలలాగా అంతటా వెదజల్లినట్లున్నాయి. వేల కొద్దీ చితులు, కవచాలు, ఆయుధాలు చిందరవందరంగా పడి ఉన్నాయంతా. భూత సంచారం, రక్షోగుణ సంచారం గల కురుక్షేత్రం చూస్తూ మహారథులు వెళ్ళారు. అలా వెళుతూ కృష్ణుడు పరశురాముని పరాక్రమం గురించి ధర్మరాజుకి ఇలా చెప్పాడు. ధర్మరాజా, దూరంగా కనిపిస్తున్నటువంటి ఆ మడుగులను రామ హ్రదాలు అంటారు. పరశురాముడు క్షత్రియుల రక్తంతో తన పితృదేవతలకు తర్పణం చేశాడు. పరశురాముడు 21 మారులు భూమి మీద క్షత్రియులు లేకుండా చేశాక ఇక్కడే క్షత్రియ వధ విరమించాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అడిగాడు, కృష్ణ, పూర్వం పరశురాముడు 21 సార్లు భూమి మీద రాజులు లేకుండా చేశాడు అని కదా చెప్పావు. ఇక్కడ నాకు పెద్ద సందేహం ఉంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.